హాయ్ అండి. హాయ్. మీరు బిగ్ బాస్ పోవాలని వీడియో సెండ్ చేశారంట కదా? అవును. వెళ్తున్నారైతే? వెళ్తున్నా అంటే నా చేతిలో ఏం లేదు కదా. వాళ్ళు సెలెక్ట్ చేసి ఆ వీడియో నచ్చితే ఫాలోవర్స్ యూట్యూబ్ అంతా చెక్ చేసి ఈ అమ్మాయి అసలు జనాల్లోకి ఉందా లేదా అని చెప్పి అది నెగిటివ్ పాజిటివ్ సెకండరీ, ఫస్ట్ అమ్మాయి జనాల్లోకి వెళ్ళని చూసి సెలెక్ట్ చేస్తారట. అది ఒకవేళ మీకు కాల్ వస్తే మీరు వెళ్తారా? 100%. నైట్ బట్టలని సర్దుకుని రెడీగా ఉంటాం. ఇంకా ఎప్పుడు మళ్ళీ పిలుస్తారా అన్నపూర్ణ స్టూడియోలో కానీ అది కంపల్సరీ. అందులో ఆర్టిస్టులు కూడా అయిపోయారు. పల్లవి గారంట, మంగ్లీ గారంట, చాలా నేమ్స్ వచ్చినాయి. మళ్ళీ అందులో ఇంకో కామన్ మ్యాన్ ఉప్పల బాలు గారంట, ఆయన నేమ్ కూడా బయట టాక్ వస్తుంది. ఏమో చెప్పలేం లాస్ట్ కి ఎలా ఉంటుందో. నాకా నమ్ముకున్నాం. ఇప్పుడు 50% నేను ట్రై చేసా, 50% దేవుడికి వదిలేద్దాం. ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే వెళ్తాము, లేకపోతే వెళ్ళిన వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తా అంతే. ఆ వీడియోలో కూడా అదే చెప్పాను నేను. బిగ్ బాస్ గారు సెలెక్ట్ చేస్తే సెలెక్ట్ చేయండి, లేకపోతే ఒకవేళ నాకు సెలెక్ట్ చేయలేదు అనుకో ఈ వర్షం 100 బిగ్ బాస్ వచ్చేంత వరకు నేను ఎవరినో ఒకటి ఎంకరేజ్ చేస్తూనే ఉంటాను, నేను ట్రై చేస్తూనే ఉంటాను కూడా చెప్పాను సార్ నేను. అసలు ఫస్ట్ అగ్ని పరీక్ష వరకు వెళ్ళి అక్కడ మళ్ళీ అందులో పోయినసారి సీజన్ ఉన్నారు కదా, డెమోన్ పవన్, రీతు చౌదరి వాళ్ళనంటే సార్ అగ్ని పరీక్ష తీసేది. వాళ్ళ ముందు మన టాలెంట్ అని నిరూపించుకొని చేస్తే ఈసారి కూడా వాళ్ళు కూడా కామన్ ఎంత కష్టపడి బిగ్ బాస్ లోకి వెళ్ళారు, మన ఆడితే తెలుస్తుంది అని చెప్పి ట్రై చేస్తున్నా అంతే. ఇంతవరకు కామన్ మ్యాన్ ఎంతమందికి ఫోన్ వచ్చిందంటారు? మాక్సిమం 1,00,000-2 లక్షల పైన అప్లై చేస్తారంట అన్న. చాలా మంది ఇంట్రెస్ట్ తో బాగున్నారు. ఎందుకంటే ఎక్కువ ఆడోళ్ళు కూడా వంటలు మానేసి మొగుళ్ళు తిండిలు పెట్టకుండా చూసేదే బిగ్ బాస్. అసలు ఏం జరుగుతుంది ఏంది, ఎవరెవరు కొట్టుకొని వస్తున్నారు, ఎవరెవరు తిట్టుకుంటున్నారు ఏంటి, లేకపోతే కపుల్స్ ఎవరు తయారయ్యే సీజన్ ఎవరని చెప్పి చాలా మంది వెయిటింగ్ చేస్తున్నారు కదా. నాకు ఇంట్రెస్ట్ అన్న. అమ్మో నేను సమాజ సేవ, నేను పల్లె ప్రశాంత్ లాగా సమాజ సేవ, రైతులు కట్ చేస్తే చెప్తున్నా అంత స్తోమత మనకి అంత లేదు. జస్ట్ ఏంటంటే విన్ అయినా విన్ కాకపోయినా ఒక లేడీ టైగర్ గా మీరు ఇన్ని వరకు చూస్తూనే ఉన్నా. ప్రతి మూవీ కానీ ప్రతిదీ నేను మాట్లాడుతూనే ఉంటా. అది నెగిటివ్ పాజిటివ్ అని సెకండరీ కానీ ఫస్ట్ మాట్లాడతా కెమెరా ముందు. ఆ ధైర్యం కోసం జనాల్లోకి వెళ్ళడమే. ఎందుకంటే నన్ను చూసి వేరే ఆడపిల్ల ఓకే ధన ఇట్లా మాట్లాడుతుంది, ఇట్లా చేస్తుంది. ఆడపిల్ల అంటే చదువుకోవడం, తల్లిదండ్రులు చెప్పిన మాట పెళ్లి చేసుకోవడం, ఎవడో ఒక ఎదవ దొరుకుతాడు, వాడు ఒక తాగుబోతాడు అవుతాడు. తర్వాత చాలా మంది చూస్తూనే ఉన్నాం బయట సమాజం ఎలా ఉందో. అలా కాకుండా తన సంపాదించుకుంటూ ఒక సమాజంలో గట్టిగా నిలబడి తన పేరెంట్స్ ని చూసుకున్న అమ్మాయిలు కొంచెం నాలో ఇన్స్పిరేషన్ తీసుకుంటారని దానికోసం ట్రై చేస్తున్నా అంతే. బిగ్ బాస్ కి వెళ్ళే లేడీస్ లో ప్రయోజనాలు ఉన్నాయంటారా? అంటే మగోళ్ళకి ఇవ్వాలా? ఆడవాళ్ళు వెళ్తే ప్రయోజనాలు లేవు, మగోళ్ళు వెళ్తే ప్రయోజనాలు ఉన్నాయంట చెప్తున్నాడు అన్న. ఆడోళ్ళు మగోళ్ళు అనే అది లేదన్నా, అందరు ఈక్వలే. అర్థమైందా? బిగ్ బాస్ కి వెళ్తే ఆడోళ్ళు పాడైపోతారు, ఆడోళ్ళు కోసం పెట్టా అట్లానే ఏం లేదు. ఎవరైనా బిగ్ బాస్ అందరు ఒక్కటే అంతే. లేకపోతే అట్లా ఎందుకు పెడతారు? లేకపోతే ఆడోళ్ళు సపరేట్ గా మగోళ్ళు సపరేట్ బిగ్ బాస్ పెట్టచ్చు కదా. ఎందుకు అందరినీ మిక్స్ చేస్తారు? ఈక్వల్. ఉపకారం లేకపోతే చూడమాకన్నా. ఉపకారం ఉన్నోడు చూస్తాడు, ఎంకరేజ్ చేస్తాడు. ఉపకారం ఉంది. ఎందుకంటే ఆ బిగ్ బాస్ 3-4 months నడిచడం వల్ల ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ బతుకుతున్నాయో, ఎంత మాట్లాడుతున్నారో, పబ్లిక్ ఎంత రియాక్షన్ అవుతున్నారో, ఇంత చేస్తారు. ఒక కామన్ మ్యాన్ సినిమా ఇండస్ట్రీల కోసం బయట కుక్కలాగా వెయిట్ చేస్తున్నారు. ఒకసారి అన్నపూర్ణ స్టూడియో దగ్గర కృష్ణనగర్కి వెళ్ళి చూడు. నేను ఆ సినిమాకి వెళ్ళాలి, ఆ సినిమాలో చిన్న క్యారెక్టర్ వచ్చినా పర్లేదు, నాకు ఏ సీన్ రాకపోయినా పర్లేదు, నాకు డబ్బులు ఇవ్వకపోయినా అని చాలా మంది వెయిటింగ్ చేస్తున్నారు కదా. ఇస్తున్నాడు కన్నా 10 మందికి ఇస్తున్నాడు. 10 మంది ఆల్రెడీ సెలబ్రిటీ, 10 మంది కాంప్లిమెంట్ ఇస్తున్నాడు కదా. ఇంకేం కావాలి? నువ్వు రామ్మ అని ఇంటికి వచ్చి ఆరతి పెట్టి ఇస్తాడా ఏమన్నా? నువ్వు టాలెంట్ ఉంటే నువ్వు పెట్టుకో, ఎంకరేజ్ చేస్తారు. సెలెక్ట్ అయితే నీ అదృష్టం, లేకపోతే నెక్స్ట్ టైం ట్రై చేయి. ఇంతకన్నా నాగన్ సరే పలానా ఊర్లో పలానా హైదరాబాద్ లో ఉన్నారు, రామ్మ అని చెప్పడం సాగుతో మలకడు కదా. అంతే. 10 members ఆల్రెట, 10 members ఇల్లట. లేకపోతే ఇంకా ఛాన్స్ ఉంటే ఇంకా కాంప్లిమెంట్ కూడా తీసుకుంటారట. హౌస్ వైఫ్ అట్లా లేదన్నా, సపరేట్ ఉంటారంట. అది కూడా వచ్చింది. మీద ఒక వీడియో వైరల్ అవుతుంది, రైతు బిడ్డను తీసుకున్నారు, జగన్ బిడ్డను కూడా తీసుకోండి. అసలు ఎందుకు చేశారు ఆ వీడియో? ప్రతిసారి రైతు వాళ్ళనే గానీ, ఇప్పుడు సపోజ్ పల్లవి ప్రశాంత్ గారు గెలిచారు, అది చేస్తాం ఇది చేస్తాం అన్న. లాస్ట్ టైం నన్ను ఏమన్నా సీఎం చేశారా అన్నారు. ఎవరికి గాలిపోయింది?
కాలిపోయింది కదా, నన్ను ఏమన్నా సీఎం చేస్తాడా అని చెప్పి పల్లవి ప్రశాంత్ అన్నాడు. ఏం లేదు అలా అని చెప్పి నేను గెలిస్తే నేను ఏదో చేస్తా లేకపోతే అదే ఏం లేదు. కానీ జస్ట్ మనం ఉన్న టాలెంట్ చేసుకోవడం, 10 మంది జనాల్లోకి వెళ్తాం, అది పాజిటివ్ నెగిటివ్ సెకండరీ, కానీ మనం వెళ్ళామా లేదా. ఫోన్ లేకుండా, అమ్మ నాన్న లేకుండా, ఫ్యామిలీ లేకుండా, ఇవన్నీ లేకుండా బిగ్ బాస్ లో వాష్రూమ్ కడడానికి రమ్మన్నా నేను పోతా, అది మాత్రం పక్కా, అది మాత్రం పక్కా. నేను నన్ను సెలెక్ట్ చేయకపోయినా పర్లేదు, నువ్వు రామ్మ వారానికి వస్తే 2 సార్లు కడగాలమ్మా అంటే పక్కా పోతా నేను. నాకు మనీ కూడా అవసరం లేదు, ఇంట్రెస్ట్ అంతే నాకు. బిగ్ బాస్ లో చాలా మంది వీడియోలు పంపించారు కదా, అందరూ బాధలు చెప్పారు చాలా మంది. అవునవును, ఏడుపులు పెడబబ్బులు, అమ్మ నన్ను బిగ్ బాస్ తీసుకోండి అమ్మ, నాకు మా అమ్మ లేదు, మా నాన్న లేడు, నాకు తిండి లేదని చెప్పి పెట్టారంట చాలా మంది. ఏమో ఒకవేళ ఏమన్నా కొంతమంది ఒక 10 మెంబర్స్ 2 మెంబర్స్ జాలి గుణాలు ఉంటాయి కదా, ఏమో చేస్తారేమో చెప్పలేదు. నేను అట్లా పెట్టలా, నేను రఫ్ అండ్ టఫ్ గా పెట్టేసా. ఎందుకు ఇవ్వరు సార్ ఛాన్స్, కామన్ మ్యాన్ గా ఎందుకు ఇవ్వరు, మాలో ఉన్న టాలెంట్ మీరు చూడాలి కదా, 10 మందికి అవకాశం ఇచ్చినప్పుడు అబ్జర్వేషన్ మీరు కూడా చేయాలి కదా అని చెప్పి నేను ఏడుపులు పెడబులు అస్సలు మాట్లాడాలి, ఉన్న ఫ్రాంక్ చెప్పేస్తున్నా. బిగ్ బాస్ పైన మీరు ఎంత ప్రాధాన్యత చూపిస్తారు కదా, బిగ్ బాస్ నుంచి ఏం ఉపకారం ఉందని అడుగుతున్నా. ఉపకారం లేని జనాలు ఇన్ని సీజన్లు ఎలా నడిపిస్తారన్నా? అన్నపూర్ణ షూటింగ్ ముందు పోయినసారి పల్లవి ప్రశాంత్ కోసం ఎందుకు కొట్టుకుంటారు? ఉంది కాబట్టి అందు పోయినసారి కేసు పెట్టినా కూడా బిగ్ బాస్ ఇప్పటికి 10 సీజన్ కూడా నడుస్తుంది అంటే కేవలం అదే, ప్రజలు ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నా నడుస్తుంది కాబట్టి బిగ్ బాస్ కి. ఒకటే చెప్తున్నా సార్, నాగార్జున సార్, ఒకవేళ నేను తీసుకున్నా సెలెక్ట్ అయినా అవ్వకపోయినా సెకండరీ, కానీ సెలెక్ట్ అయిన వాళ్ళు మంచి కాంప్లిమెంట్ గా చేయండి, వాళ్ళ టాలెంట్ గుర్చేయండి, వాళ్ళు మేము సపోర్ట్ చేస్తూనే ఉంటాం. సెలెక్ట్ అయ్యారు, నెక్స్ట్ ఏంటి? అగ్ని పరీక్ష పోతాం. ఓకే, హౌస్ లోకి వెళ్ళిపోయినా వెళ్ళిపోయా. విన్ అయితే ఏముందన్నా, నాకు మంచి నేమ్ వస్తుంది చెప్తున్నా, నాకు నేమ్ వస్తుంది. అమౌంటా ఆ తర్వాత ఆలోచిస్తా, అది నేను చెప్పలేను. నేను ముందే చెప్తాను కన్నా, నేను ఏ రైతులకి ఇస్తాను అని చెప్పి అట్లా ఏం నేను చెప్పను. కానీ నేను ఫస్ట్ మా పేరెంట్స్, నాకు మెయిన్ ఇంపార్టెంట్ నా పేరెంట్స్. పబ్లిక్ ఏదో చేస్తా అది ఇది సొల్లంతా నేను చెప్తా. నాకు మెయిన్ నా రేపొద్దు నేను వెళ్ళినా కూడా, నేను గెలిచినా కూడా చెప్తా, నాకు మెయిన్ నా సపోర్ట్. అసలు మా పేరెంట్స్ లేదు నేను రాను కదా, నా పేరెంట్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తా. సమాజానికి సేవ చేయాలనుకుంటారు. ఇప్పుడు చెప్పింది అదే అన్నా, ఆర్టిస్టులు అయినా కామన్ ఎవరైనా సరే వెళ్ళిన వాళ్ళకి అందరికీ ఆల్ ద బెస్ట్. చాలా మంచి అవకాశం ఇది. పెద్ద పెద్ద సినిమాలు, బాహుబలి సినిమాలు చేసినా కూడా మంచి పేరు అనేది రాదు. ఇది మీకు చాలా దేవుడికి మంచి అదృష్టము. కాబట్టి కామన్ మ్యాన్ ఈసారి కూడా కామన్ మ్యాన్ కి మేము సపోర్ట్ చేస్తాము. అందరికీ ఆల్ ద బెస్ట్.